పిచ్చోడా, మా ఇంటి పక్కంటి ఇక చిన్నమ్ముళ్ళ బిడ్డ గిట్లనే ప్లాట్ కొనుక్కుంటా అని చెప్పి కరీంనగర్లో ప్లాట్ చూసింది. వాళ్ళు కొనుక్కునే దానికంటే ముందు ఎవడో కొన్నాడట దాన్ని. అదే బ్రోకర్ ఏం చేసిండు, మళ్ళీ చూపించిండట. ఇటు ఆయన కొన్నాడు, మళ్ళీ వీళ్ళు కొన్నాడు. వీళ్ళు సగం పైసలు అడ్వాన్స్ కూడా ఇచ్చిరట్రా. మధ్యలో కొన్నాడు వచ్చి అది నేను కొన్నా కదా అని తలకే నొప్పి. మరి గట్ల గిట్ల ఏమైనా ఉంటుందారా? ఈ వెబ్సైట్ లో గట్ల ఏ ఉన్నాయి అక్క, జెన్యున్ వెబ్సైట్ ఇది. ఓపెన్ ప్లాట్ వాళ్ళు పోయి వెరిఫై చేస్తారు, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాకనే మనకు ఈ ల్యాండ్ అనేది కనబడుతుంది, కొనడానికైనా అమ్మడానికైనా. ఏమంటావయ్యా, నువ్వు విన్నావా ఎక్కడన్నా మరి దాని పేరు? అది ఒక మన ఈ సరౌండింగ్ లోనేనా, ఇంకా దేశం అంతటి ఉన్నదా ఓపెన్ ప్లాట్? దేశం అంతా ఉన్నా అక్క, దేశం అంతా ఎక్కడి నుంచి అయినా నువ్వు నీ ప్రాపర్టీ అమ్మచ్చు, కొనవచ్చు. నా దగ్గర ఇంకొన్ని పైసలు ఉన్నాయి కదా పెద్దమ్మ, మౌనిక కూడా జాబ్ చేస్తాను, మా ఇద్దరి పేరు మీద లోన్ వస్తుంది. లోన్ పెట్టి ఈ భూమి అమ్మే పైసలు ఇన్ని మా పైసలు ఇన్ని కలిపి ప్లాట్ తీసుకుందామని చూస్తాను. అబ్బా మొత్తం నేనైతే ఈ వెబ్సైట్ అయితే మంచిగా వచ్చిందిరా, అనుకూలంగా ఉన్నది బిడ్డ. అన్నలే కొనుక్కుంది బిడ్డ.